రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబ్ కలకలం రేగింది. సిబిఐ కోర్టులో బాంబ్ ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బెదిరింపు కాల్తో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. బెదిరింపు సమాచారం అందిన వెంటనే కూడా పోలీసులు కోర్టు ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టు విచారణలను నిలిపివేసేసి న్యాయవాదులు కక్షిదారులు సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ కోర్టులోని ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. కరీంనగర్ కోర్టుకు సైతం బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు ఆవరణలో 12 RTX బాంబులు అమర్చినట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆవరణలో బాంబు కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అక్కడ బాంబు ఉన్నట్టుగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అక్కడ అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది విజయ్? నాంపల్లి సిబిఐ కోర్టు ఈ రోజు 12:10 వరకు సిబిఐ కోర్టుని బెయిల్ చేస్తామంటారు. ఇందుకు ఒక మెయిల్ ద్వారా అయితే మెయిల్ పంపిస్తారు. అనంతరం మెయిల్ చూసిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం బాంబు స్క్వాడ్ టీంలు అలాగే జాగిలాలతో ఆ లోపల కోర్టు అంతా కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే టైం దాటిపోయింది, అయినా కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకున్నటువంటి ఆలోచనతోటి పూర్తిగా డాగ్ స్క్వాడ్ అలాగే బాంబు స్క్వాడ్ తోటి ఇటు కోర్టు అంతా కూడా సిబిఐ కోర్టు అంతా కూడా అధికారులు పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తా ఉన్నారు. ఒకసారిగా బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఇక్కడ అదే స్థానికంగా ఈ కోర్టులో పనిచేసేటువంటి లాయర్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, ఇతర కోర్టు సిబ్బంది కావచ్చు, వారందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అందరూ కూడా బయటకు వచ్చేసి మొత్తం బయట వెలుపలే నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కూడా కోర్టులో ఈ తనిఖీలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. విజయ్, ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు, అక్కడ బాంబ్ ఉందా లేదా, లేకపోతే ఇది కూడా ఏదైనా స్పామా, దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు విజయ్? ఇది వరకు ఒకసారి అలాగే బాంబు మెయిల్స్ అయితే వచ్చాయి. గతంలో కూడా తనిఖీలు కానీ ఒకసారి సహా మెయిల్ ని కూడా చేసింది కాబట్టి సో మరి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి అధికారులు అయితే వెంటనే డాగ్ స్క్వాడ్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో 3 టీంలతోటి డాగ్ స్క్వాడ్ అలాగే ఇటు బాంబ్ స్క్వాడ్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. సో ఆ దుండగుడు ఎవరు, ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చిందనేటువంటి డీటెయిల్స్ అయితే సేకరించేటువంటి పనిలో కూడా ఇటు ఐటీ టీం కూడా పడిందనే చెప్పాలి. సో దుండగుడు పంపించినటువంటి మెయిల్ ఐడి అలాగే అతను పంపించినటువంటి మెయిల్ ద్వారా IP అడ్రస్ ను కూడా కనుక్కొని అసలు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తా ఉన్నారు. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. అయితే నాంపల్లి కోర్టులో మాత్రమే కాదు, ఇటు రాజమండ్రి కరీంనగర్ కోర్ట్స్ లో సైతం బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా 3 కోర్ట్స్ లో ఇటువంటి బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇది స్పామా, ఎవరైనా కావాలని ఇటు ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేయడానికి ఇటువంటి ఫేక్ మెసేజెస్ ను పంపిస్తున్నారా, లేకపోతే నిజంగా అక్కడ బాంబులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ కోర్టు దగ్గర నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే నాంపల్లి కోర్టు దగ్గర సిచ్యువేషన్ ని మేము ప్రతినిధి విజయ్ అందించారు. అసలు శ్రీనివాస్, మీరున్న చోట అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేశారా, బాంబ్ స్క్వాడ్ అధికారులు ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్?
సర్ప్రైజ్ కొద్దిసేపటి క్రితము ఇటు హైదరాబాద్ తో పాటుగా కరీంనగర్ లోని ప్రధాన కోర్టుకు ఇటు బాంబులు పెట్టినట్టు కొన్ని బెదిరింపు కాల్స్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా కోర్టు లోపల బాంబులు అమర్చినట్టు కూడా గుర్తు తెలియని వ్యక్తులు కోర్టుకు మెయిల్ కూడా పెట్టినటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా కోర్టు లోపల బాంబులు ఉన్నాయని చెప్పి తెలవడంతో ఆ కోర్టు లోపల ఉన్నటువంటి ఇటు అడ్వకేట్స్, తర్వాత జడ్జిలు, మిగతా అప్పీల్ కు వచ్చినటువంటి వారందరూ కూడా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితము కోర్టు లోపల 12 RDX బాంబులు అమర్చినట్టు గుర్తు తెలియని వ్యక్తులు అయితే మెయిల్ పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణ లోపల ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ సంబంధించినటువంటి బాంబు స్క్వాడ్ అధికారులు, ఇటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం నిజంగానే బాంబులు ఉన్నాయనేటువంటి కోణం లోపల అయితే అక్కడ బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్ రావడంతో ఇదంతా కొంతమంది కావాల్సిన ఆఘాతాయిలు చేసినటువంటి పనే అని చెప్పి అయితే అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పుడైతే ప్రస్తుతం కరీంనగర్ కోర్టు లోపల ఇటు RDX సంబంధించినటువంటి బాంబులు ఉన్నాయా లేవా అనేటువంటి కోణం లోపల అయితే బాంబు స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సర్తాజ్ శ్రీనివాస్, దానికి సంబంధించి అక్కడ లోపల ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో లాయర్స్ వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, అండ్ చాలా మంది కోర్టు ఆవరణలో కూడా చాలా మంది ఉంటుంటారు, సో వాళ్ళందరినీ కూడా ఎట్లా ఇవాక్యువేట్ చేశారు, అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి శ్రీనివాస్? ఒక్కసారిగా కరీంనగర్ కోర్టుకు ఇక్కడ కరీంనగర్ లోపల 12 RDX బాంబులు పెట్టామని చెప్పి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కోర్టుకు మెయిల్ పంపడంతో అయితే ఒక్కసారిగా ఇటు కోర్టు సంబంధించినటువంటి బాంబులు ఉన్నాయనేటువంటి వాతావరణ దావనముల వ్యాపించడంతో ఒక్కసారిగా కోర్టు లోపల ఉన్నటువంటి అడ్వకేట్స్, ఇటు జడ్జెస్, అదేవిధంగా ఈ రోజు కేసుల నిమిత్తం అప్పీల్కు వచ్చినటువంటి వారందరూ కూడా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. మొత్తానికి కోర్టు ఆవరణ లోపల ఉన్నటువంటి అందరినీ కూడా బయటకు పంపించారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి కోణం లోపల ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. కోర్టు లోపల అన్ని కోర్టులకు సంబంధించినటువంటి వారందరినీ కూడా బయటకు పంపించి మొత్తం పూర్తిగా పోలీసులు కోర్టును తమ స్వాధీనం చేసుకుని అణువణువు బాంబు స్క్వాడ్ తో గాలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్ శ్రీనివాస్, ఒకటేసారి ఇటు నాంపల్లి, ఆ తర్వాత కరీంనగర్ అండ్ ఇంకో కోర్టులో కూడా ఇటువంటి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి బాంబ్ స్క్వాడ్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అధికారులంతా కూడా కోర్టు ఆవరణ లోపల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బయటకు పంపించి మొత్తం తనిఖీలు చేస్తున్నారు. అంటే ఇది నిజంగా బాంబులు అంటే ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ తో ఉన్నటువంటి కరీంనగర్ ప్రధాన కోర్టుకు కూడా బాంబు బెదిరింపులు ఒకసారిగా పోలీసులు అంతా కూడా అలర్ట్ అయ్యి కోర్టు లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించినటువంటి పరిస్థితి. మొత్తం కోర్టు పరిసరాలు అన్ని కోర్టులను కూడా పోలీసులు తమ ఆధీనం తీసుకుని అక్కడికి బాంబు స్క్వాడ్, అదేవిధంగా కరీంనగర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మొత్తం నిజంగానే బాంబులు ఉన్నాయా లేదా బెదిరింపు కాల్సా అనేటువంటి కోణం లోపల ఎంక్వైరీ చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పుడు మనం విజువల్స్ లోపల కూడా చూడొచ్చు. అందులోపల కోర్టు లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక్కసారిగా అందరూ కూడా బాంబులు ఉన్నాయతో ఒక్కసారిగా భయపడి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం అయితే ఇదంతా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో ఇది అగంతకుల పనే అని చెప్పి అయితే పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. దీని తర్వాత ఇటు విధంగా అంటే మొత్తం బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సర్తాజ్ థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ఇటు ఒకటేసారి ఇటు నాంపల్లి, కరీంనగర్ అండ్ రాజమండ్రి ఈ 3 ప్లేసెస్లో కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి సిబిఐ కోర్టులో బాంబు ఉందంటూ కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుండి కాల్స్ రావడంతో ప్రతి ఒక్కరిని కూడా ఇవాక్యువేట్ చేయించేశారు అధికారులు. అండ్ బాంబ్ స్క్వాడ్తో అక్కడ బాంబుల కోసం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇవి స్పామ్ మెసేజెసా, ఎవరైనా కావాలనే చేశారా, లేకపోతే నిజంగానే బాంబ్స్ ఉన్నాయా, ఓరల్స్ ఏమైనా కన్ఫ్యూజన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. బాంబ్స్ కు సంబంధించి సైతం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ సైతం అక్కడికి చేరుకుంది. రాజమండ్రిలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మా ప్రతినిధి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. శివశంకర్, చెప్పండి, రాజమండ్రి కోర్టుకి సైతం ఇటు బాంబ్ బెదిరింపు కాల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇవాక్యుయేషన్ పూర్తయిందా? సిచ్యువేషన్ ఎలా ఉంది శివశంకర్? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా కోర్టుకి అయితే బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులందరూ కూడా
షాక్ కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి వాతావరణం లేదు. ఒక్కసారిగా అలాంటి మెయిల్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా క్లూస్ టీమ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ తోటి 2 టీమ్స్ తోటి కూడా ఇప్పటికే కోర్టు ఆవరణ అంతా కూడా ఇప్పటికే తనిఖీలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాయిదాలకు వచ్చిన వ్యక్తులు గానీ అలాగే లాయర్లు గానీ వీళ్ళందరినీ కూడా తక్షణమే బయటికి వెళ్ళిపోవాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. లాయర్లందరూ కూడా బార్ అసోసియేషన్ బిల్డింగ్ లో ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వాతావరణం. ఎందుకంటే ఇక్కడ రాజమండ్రిలో ఉండే జిల్లా కోర్టు అంతా కూడా సిటీకి మధ్యలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 12 గంటల తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్ అవుతున్నట్టు కూడా మెయిల్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిగా కోర్టు ఆవరణ అంతా కూడా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. లోపల ఉన్న వ్యక్తులందరూ కూడా ఇప్పటికే బయటికి పంపించి న్యూస్ టీమ్ అలాగే డాగ్ స్క్వాడ్ తోటి పూర్తిగా క్షుణ్ణంగా అణువులు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే బాంబు బెదిరింపులతోటి కోర్టుకి వచ్చేవారు హాజరయ్యేవారు వీరందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున సిటీ మొత్తంలో కూడా కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఈ ఘటన అయితే ఒకే సమయంలో ఇటు పక్కన హైదరాబాద్ ఇటు పక్కన రాజమండ్రిలో కూడా రావడంతో ఇది ఎవరు చేశారు అసలు ఈ మెయిల్ ఐడి ఏంటి అనేది కూడా టెక్నికల్ టీం కూడా ఇప్పటికే దీని మీద దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ మెయిల్ ఐడి నుంచి డీజే కోర్టుకు బెదిరింపు మెయిల్ వచ్చిందని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన టెక్నికల్ క్లూస్ కూడా ఇప్పటికే సంపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. లాయర్లు కానీ లోపల ఉన్న స్టాఫ్ ని కానీ అందరినీ కూడా బయటికి పంపించేసి ఓన్లీ డాగ్ స్క్వాడ్ ని మాత్రమే లోపల ఇప్పటికీ కూడా ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఎప్పుడు నిత్యం ప్రజలతో సుమారుగా 200 నుంచి 300 మంది ప్రజలు ఎప్పుడు కూడా అక్కడ ఉంటారు. ఈ కోర్టు వాయిదాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, కోర్టులో కేసులకు సంబంధించిన కావచ్చు, ఈ సుమారుగా 300 నుంచి 500 మంది ఉండే ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి పోలీసులు ముందుగానే బయట కూడా ఎవరిని కూడా రానివ్వకుండా లోపలికి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఇప్పటికీ ఏర్పాటు చేసిన పరిస్థితి, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి ఇటు నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం జిల్లా హైకోర్టుకు సైతం ఇటువంటి బాంబ్ బెదిరింపులే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కోర్టు సిబ్బంది మొత్తం కూడా ఉలిక్కి పడింది. సిబిఐ కోర్టులో బాంబ్స్ ఉన్నాయంటూ కూడా ఇటు మెయిల్స్ వచ్చాయి. అయితే నిజంగానే బాంబ్స్ ఉన్నాయా లేకపోతే స్పామ్ మెసేజెసా, ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో అయితే దర్యాప్తు కొనసాగుతోంది. గత ఏడాది డిసెంబర్ 18న సేమ్ ఇటువంటి బెదిరింపులే వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు సైతం ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. సో దీనికి అసలు కారణాలు ఏంటి? ఈ రోజు డేట్ చూసుకున్నా ఈ రోజు కూడా 18వ తారీఖు. మరి అసలు కారణాలు ఏంటి? ఎందుకు ఇటువంటి మెయిల్స్ వస్తున్నాయి? 12 RDX బాంబులు ఉన్నాయంటూ కూడా మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ బాంబ్ స్క్వాడ్ తనిఖీలను అయితే కొనసాగిస్తోంది. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం జిల్లా కోర్టులలో బాంబులు ఉన్నాయన్నట్టుగా కూడా మెయిల్స్ వచ్చాయి. రోజు కూడా వందల సంఖ్యల్లో జనాలు కోర్టుల దగ్గర కనిపిస్తూ ఉంటారు. లాయర్స్ ఉంటూ ఉంటారు. ఎంతో మంది ఎప్పుడు కూడా కనిపించే కోర్ట్స్ లాంటి ప్రదేశాల్లో బాంబ్ బెదిరింపు మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడ్డాయి. అసలు ఏం జరుగుతోంది అనే కోణంలో ప్రజలు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి, అనంతపురం, ఏపీ, తెలంగాణ 2 ప్లేసెస్లో 2 రాష్ట్రాల్లో కూడా బాంబు బెదిరింపులు రావటం ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. ఒక మెయిల్లో కరీంనగర్ కోర్ట్, రాజమండ్రి కోర్ట్, నాంపల్లి కోర్ట్, అనంతపురం కోర్ట్ ఈ 4 కోర్టులలో కూడా RDX బాంబులను అమర్చినట్టుగా ఎవరో మెయిల్ చేసినట్టుగా సమాచారం. దీంతో ఒక్కసారిగా బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అక్కడున్న కోర్ట్ స్టాఫ్ ప్రజలను బయటకు పంపించేసి బాంబుల కోసం అయితే బాంబ్ స్క్వాడ్ తనిఖీలను స్టార్ట్ చేసింది. ఇది ఎవరైనా కావాలనే పంపించారా లేకపోతే నిజంగానే బాంబులు ఉన్నాయా, అసలు పంపించిన వ్యక్తి ఎవరు అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఇటు IP లింక్స్ ద్వారా పంపించిన వ్యక్తి డీటెయిల్స్ ను సైతం సేకరించే అవకాశం కనిపిస్తోంది. ఇన్ కేస్ ఇది స్పామ్ అంటే అక్కడ బాంబు లేకుండానే ఎవరైనా ఆకతాయిలు చేసిన పని అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. 2025 డిసెంబర్ 18న సేమ్ ఇటువంటి బాంబ్ బెదిరింపులే వచ్చాయి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 2 నెలల తర్వాత మళ్ళీ ఇటువంటి ఒక బెదిరింపులు రావటం ప్రెజెంట్ అయితే కలవరానికి గురి చేస్తోంది. తమిళనాడు నుంచి వచ్చినట్లుగా ఇప్పటికే గుర్తించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం బాంబ్ బెదిరింపులు వచ్చాయి. గతంలో కూడా ఇదే తరహాలో తమిళనాడు నుంచే అప్పుడు కూడా మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇవి ఫేక్ కాల్స్ గా నిర్ధారించారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. నాంపల్లి సిబిఐ కోర్ట్ కు బాంబ్ బెదిరింపు వచ్చింది. నాంపల్లి సిబిఐ కోర్ట్ తో పాటు కరీంనగర్, రాజమండ్రి, అనంతపురానికి సైతం బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
నగేష్, గత ఏడాది డిసెంబర్ 18న సేమ్ ఇటువంటి బాంబ్ బెదిరింపు బెయిల్సే వచ్చాయి. మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ ఇటువంటి బాంబ్ బెదిరింపు మెయిల్స్ అవే కోర్ట్స్కి వచ్చాయి. అసలు దీనికి కారణాలు ఏంటి, గతంలో ఏం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇటు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, గతంలో కూడా సేమ్ తమిళనాడు నుండే బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఐపీ అడ్రస్ ట్రాక్ చేస్తే తమిళనాడు నుండే ఈ ఏవైతే మెయిల్స్ వచ్చాయో వచ్చినట్టుగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నగేష్? గతంలో అసలు ఏం చేశారు అండ్ ఇప్పుడు మళ్ళీ కోర్ట్స్నే వీళ్ళు టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? స్పెసిఫిక్ ఇది టార్గెట్ అంటూ ఏం కాదని చెప్పి రెండు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. ఇంకొద్దిసేపటి క్రితం మనం కూడా విజయ్ కుమార్ తెలంగాణ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో మాట్లాడడం, అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ తో మాట్లాడితే కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్లు అలాగే వాళ్ళ కింద పనిచేసే నిఘా వర్గాలు కూడా తమిళనాడు నుంచి ఒక వ్యక్తి కంటిన్యూస్ గా అంటే ఈ తరహా మెయిల్స్ ని పాస్ చేస్తూ ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని సృష్టించాలనేది ఆ వ్యక్తి ఆలోచన. కానీ గతంలో కూడా జరిగింది, కానీ ఆ వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలేదనేది మాత్రం తెలుస్తుంది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో రాజమండ్రి కానీ, కరీంనగర్ కానీ, నాంపల్లి, అనంతపూర్ కానీ 4 కోట్లకి బాంబు బెదిరింపు రావడంతో కొంత అంటే ఆదుర్దా హడావుడి గందరగోళం చెలరేగుతుంటుంది. ఎందుకంటే బాంబు మెయిల్ వచ్చిందంటేనే ఒక రకమైన భయం ఉంటుంది. లాయర్లంతా కూడా వెంటనే వాళ్ళని బయటకు రప్పించడం, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ని వెంటనే అప్రమత్తం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లి ప్రతి హాల్ ని పరిశీలించడం, అందులో ఉన్న న్యాయమూర్తులందరినీ బయటకు పంపించడం. చాలా మంది ఇప్పటికే వందలాది మంది కోర్టుకు అటెండ్ అవుతుంటారు. ఎందుకంటే ఉదయం 10:30కి టెన్షన్ గా చాలా మంది అంటే చిన్న కేసులు కానీ పెద్ద కేసులు కానీ అన్ని రకాల కేసులు అటెండ్ అవుతుంటారు. ఒకసారిగా ఈ కలకాలం రేగడంతో ఇప్పుడు నాంపల్లి కానీ మొత్తం 2 రాష్ట్రాల్లో ఉన్న 4 కోట్ల నుంచి బయటకు లాయర్లను కానీ మిగతా ఎవరైతే అటెండ్ అయిన వ్యక్తులను కానీ వాళ్ళందరినీ బయటకు పంపించారు. న్యాయమూర్తులందరూ కూడా బయట ఉంచి ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే చేస్తున్నారు. కానీ ఈ మెయిల్స్ అనేది మాత్రం క్లియర్ గా అవన్నీ ఫేక్ మెయిల్స్ అనేది కూడా నిర్ధారణకు అయితే వచ్చారు. కానీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఏ విషయాన్ని కూడా నమ్మలేము. ఎందుకంటే ఒకవేళ జరగడానికి జరుగుతూ కూడా పోలీసులపైన తీవ్రమైన విమర్శలు వస్తుంటాయి. ఆ విమర్శల్ని తట్టుకోవడానికైనా కూడా పోలీసులు ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే కదా 2 రాష్ట్రాల్లో ఉన్న కోర్టులో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే పూర్తయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి స్పెసిఫిక్ మెయిల్ వచ్చింది అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ మిగతా చాలా ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాంటినే మెయిల్స్ పంపిస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు, ఆ వ్యక్తులు మెయిల్స్ పంపించి అక్కడ నుంచి అదే స్పాట్ లో ఉంటున్నారా, లేదంటే అక్కడ నుంచి పరారవుతున్నారా, లేదంటే వాళ్ళు ఒక నకిలీ ఐపీ అడ్రస్ తో వాళ్ళు ఎలా చేస్తున్నారా దానిపైన ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ వాళ్ళ ఐపీ అడ్రస్ ట్రాక్ అవ్వడం కానీ ఆ వ్యక్తుల వారు అనేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన వాళ్ళు ఎవరైతే గతంలో చేశారో అవన్నీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళ పైన అయితే మాత్రం సీరియస్ గా అంటే బిఎన్ఎస్ సెక్షన్లు పెట్టి వాళ్ళని బయటకు రాకుండా ఉంచేందుకు కూడా అంటే రిమాండ్ కు తరలించి కొన్ని నెలల పాటు జైల్లో ఉంచే విధంగా మాత్రం చర్యలు ఉంటాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే చెప్తున్నారు. అయితే నగేష్, గతంలో కూడా ఇవి స్పామ్ మెసేజెస్ గా తేల్చారు కాబట్టి అసలు ఎవరు పంపించారు అనే కొన్ని దర్యాప్తు కొనసాగిందా? ఎవరు పంపించారో వాళ్ళని పట్టుకున్నారా? ఆర్ ఎల్స్ ఈసారి సేమ్ అవే ఐపీ అడ్రసెస్ తో వచ్చాయి కాబట్టి ఈసారి పట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చా నగేష్? ఐపీ అడ్రస్ అనేది ప్రతిసారి మారుతూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న ల్యాప్టాప్ ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, తమిళనాడులోని ఏ ప్రాంతం నుంచి అనేది ఖచ్చితంగా కనుక్కోవచ్చు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఆ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ కూడా ఇప్పటికే సమాచారం అందించారు. తమిళనాడు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా స్పెసిఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ప్లేస్ ఏంటనేది కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఆధారంగా ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎక్కడి నుంచి తను ఆపరేట్ చేశాడో ఆ ప్లేస్ కి అయితే పోలీసులు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి అక్కడ ఆ వ్యక్తులు ఉన్నారా లేరా, పరారైనరా అన్న సంగతి మాత్రం తేలాల్సి ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడికక్కడే మళ్ళీ ఇమ్మీడియట్ గా తమ అంటే ఐపీ అడ్రస్ లకు సంబంధించి ఆ ల్యాప్టాప్ లను తీసుకొని పూర్తిగా క్లోజ్ చేయడం. ఒకవేళ వాళ్ళు ఫోన్లు వాడుకుంటే మాత్రం ఆ వ్యక్తులను కొంచెం పట్టుకోవడం కష్టమే. కానీ ఇప్పుడున్న ఇష్యూస్ ప్రకారం అక్కడ సీసీ కెమెరాలు కానీ మిగతా అదర్ సోర్స్ ప్రకారం అయితే వాళ్ళని పట్టుకోవడం అయితే అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే 2 రాష్ట్రాల్లో ఉన్న కోర్టులో ఉన్న ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి. అటు న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ కోర్టుకు అటెండ్ అయిన వాళ్ళు కూడా. ఎందుకంటే గత బాంబు పేలుళ్ల దృష్ట్యా ఇప్పటికే అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల బాంబు పేలుళ్లు చూస్తున్నాం, అందులో చనిపోవడం చూస్తున్నాం. సో ఆ ఘటనల దృష్ట్యా ఖచ్చితంగా చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఎవరైతే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు ఏంటనేది కూడా తమిళనాడు ఇంటెలిజెన్స్ నుంచి కొంత సమాచారం వస్తే వాళ్ళని పట్టుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ నగేష్.
హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ ఆవరణలో బాంబు కలకలం రేగింది. సిబిఐ కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ తో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కిపడింది. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. అయితే కేవలం నాంపల్లి కోర్టులో మాత్రమే కాదు, కరీంనగర్ కోర్ట్, రాజమండ్రి, అనంతపురం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 4 కోర్ట్స్ కు బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గతంలో డిసెంబర్ 18, 2025లో సైతం ఇదే తరహాలో బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే అప్పుడు కూడా తమిళనాడు ఐపీ అడ్రస్ నుండే బాంబ్ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టుగా సమాచారం. ఇక ఇప్పుడు కూడా తమిళనాడు నుండే ఎవరో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోర్ట్స్ కు బాంబ్ బెదిరింపు మెయిల్స్ పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే 2 కూడా స్పామ్ మెయిల్స్ గా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు, ఫేక్ కాల్స్ గా నిర్ధారించారు పోలీసులు. ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇటు నాంపల్లి సిబిఐ కోర్ట్ దగ్గర వచ్చిన బాంబ్ బెదిరింపు మెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ అంటూ కూడా పోలీసులు తేల్చినట్టుగా సమాచారం. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, అక్కడ అప్డేట్స్ ఏంటి విజయ్? సర్తాజ్, అయితే గతంలో కూడా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ అనేవి వచ్చాయి. ఇటు నాంపల్లి కోర్టుకు కావచ్చు, అటు సిటీ సివిల్ కోర్టుకు కావచ్చు. బట్ ఈ రోజు చూసుకున్నట్లయితే అటు ఏపీలోని రాజమండ్రి కోర్టుకు, అలాగే ఇటు కరీంనగర్ కోర్టుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు కూడా ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ అయితే వచ్చాయి. ఇందుకు సంబంధించి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇటు బాంబ్ స్క్వాడ్, అలాగే డాగ్ స్క్వాడ్ అధికారులు సిబిఐ కోర్టుకు, నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకొని లోపల ఉన్నటువంటి సిబిఐ కోర్టు అంతా కూడా జల్లెడబడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. ఒక్కసారిగా ఈ బాంబు బెదిరింపుతోటి అంతా కోర్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా అలజడి రేగిందనే చెప్పాలి. పూర్తిగా కోర్టు లోపల ఉన్నటువంటి అప్పటి వరకు ప్రశాంతంగా పనిచేసుకున్నటువంటి కోర్టు సిబ్బంది కావచ్చు, అలాగే లాయర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఈవెన్ జడ్జిలు సైతం బయటకు వచ్చేసి బయట నిల్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఇలాంటి బాంబు బెదిరింపులకు సంబంధించి కోర్టులకు కావచ్చు, లేకపోతే ఇటు న్యాయస్థానాలకు కావచ్చు, ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అటు సామాన్య ప్రజల నుంచి ఇటు అడ్వకేట్స్ కావచ్చు, లాయర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు న్యాయం చేసేటువంటి ఈ యొక్క న్యాయస్థానాలకే ఇలాంటి ఆకతాయిలు బెదిరింపు మెయిల్స్ కావచ్చు, బెదిరింపు కాల్స్ కావచ్చు, ఇవన్నీ చేయడం అనేది పూర్తి నేరంగా పరిగణించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇటు న్యాయస్థానాలకు సంబంధించి బార్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఉదయం నుంచి కూడా ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి వారి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి కేసు, ప్రతి ఏదైతే సెషన్ ఉంటుందో అదంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాదోపవాదాలు వినిపించేటువంటి కోర్టులో ఈరోజు ఒక్కసారిగా బాంబు బెదిరింపులు చెలరేగడంతో అందరూ కూడా వారి పనులన్నింటినీ కూడా మానుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో కోర్టు విలువైనటువంటి కోర్టు సమయాన్ని కూడా ఇక్కడ మొత్తం నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడితే కనుక ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే అసలు ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోర్టు సిబ్బంది కావచ్చు, లాయర్లు కావచ్చు, అడ్వకేట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క పోలీసులందరూ కూడా ఈ బాంబు మెయిల్స్ రాగానే అది నిజమా కాదా అనేటువంటి ఒక నిజ నిర్ధారణ చేసుకొని కోర్టు సమయాన్ని కూడా వృధా చేయకుండా ఉండాలి. మరొక పక్క బాంబు బెదిరింపు మెయిల్స్ పెట్టేటువంటి ఎవరైతే ఆకతాయిలు ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయంటూ చెప్తా ఉన్నారు సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ. నాంపల్లి నుండి మా ప్రతినిధి విజయ్ డీటెయిల్స్ అందించారు. ఇక కరీంనగర్ దగ్గర నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ మోర్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మొత్తంగా కూడా ఏవైతే మెయిల్స్ వచ్చాయో ఆ మెయిల్స్ అన్ని కూడా స్పామ్ మెయిల్స్గా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ ఆ కొద్దిసేపు ఏదైతే టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ నుండి అక్కడ లాయర్స్ అండ్ స్థానికులంతా కూడా కోలుకున్నారా? అసలు అక్కడ పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ అండి శ్రీనివాస్. కొద్దిసేపటి క్రితము కరీంనగర్ ప్రధాన కోర్టుకు ఇటు బాంబు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ కోర్టు లోపల 12 ఆర్డిఎక్స్ బాంబులు కూడా ఇటు పెట్టి బాంబు మొత్తం కూడా పేల్చివేస్తున్నట్టు ఇటు గుర్తు తెలియని వ్యక్తులకు ఇటు కరీంనగర్ కోర్టుకు మెయిల్ రావడంతో ఒక్కసారిగా కరీంనగర్ కోర్టు అంతా కూడా ఉలికి పడ్డటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఇక్కడ కోర్టుకు వచ్చినటువంటి ఏదైతే కక్షిదారులు, తర్వాత అడ్వకేట్స్, జడ్జెస్ అందరూ కూడా ఒక్కసారిగా కరీంనగర్ కోర్టు లోపల నిజంగా బాంబులు ఉన్నాయనేటువంటి కోణం లోపల కూడా ఒక్కసారిగా అందరూ కూడా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. చాలాసేపు కూడా ఇటు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇటు కరీంనగర్ తో పాటుగా హైదరాబాద్ లోపల ఉన్నటువంటి కోర్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి కోర్టుకు ఒక్కసారిగా 3 ప్రదేశాల లోపల కూడా బాంబులు పెట్టినట్టుగా రావడంతో కొద్దిసేపటి క్రితమే బాంబు స్క్వాడ్ ఇక్కడికి రావడం కూడా జరిగింది. వచ్చి మొత్తం కరీంనగర్ కోర్టును క్షుణ్ణంగా తనిఖించిన తర్వాత ఎలాంటి బాంబులు కూడా లేవని చెప్పి అయితే తేల్చి చెప్పినట్టు జరిగింది. ప్రస్తుతం నాకు అందుబాటులో కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీరు అధ్యక్షులుగా ఉన్నారు అంటే ఎవరికి మేలు వచ్చింది?
మా యొక్క ఏవో గారికి ఏదైతే ఉందో ఈరోజు 12:11 మెయిల్ ద్వారా ఒక సంక్షిప్త సందేశము కొంతమంది అసాంఘిక శక్తులు దుండగులు అగంతకుల నుండి ఈ యొక్క కరీంనగర్ కోర్టును 12:11 ప్రాంతంలో పేల్చివేస్తున్నామనే ఒక సంక్షిప్త సందేశాన్ని వారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అట్టి సందేశాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి వెంటనే వారు స్పందించి ఒక కోర్టు ప్రాంగణం 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. వారు స్పందించి ఈ 2 టౌన్ పోలీసు ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఈ యొక్క కోర్టు ప్రాంగణాన్ని అనువనువున క్షుణ్ణంగా జాగిలాలతోటి వారు తనిఖీ చేయగా ఎలాంటి బాంబు కూడా కనిపించడం లేదు. ఇది ఒక్కసారిగా కోర్టు అంటే చాలా ప్రశాంతంగా ఉంటది. ఒక్కసారిగా మీకు ఇట్లా గుర్తు తెలియని వ్యక్తులతో బాంబు వచ్చినట్టు ఆ క్షణం మీకు తెలియంగానే అంటే అందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. న్యాయమూర్తులు న్యాయవాదులతో పాటు వేలాది మంది కక్షిదారులతో కిక్కిరిసిపోయేటువంటి ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులు అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరాడనటువంటి పరిస్థితి. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు సాంఘిక అరాచక శక్తులు ఈ యొక్క ప్రజల్లో అదేవిధంగా న్యాయస్థానాలనే ప్రధానంగా కేంద్రంగా చేసుకుని చేస్తున్నటువంటి ఇలాంటి మూకలను ఏదైతే ఉందో దుండగులను వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్నతాధికారులు గుర్తించి వారిని వితిన్ 24 hours అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కరీంనగర్ భారత పక్షాన మేము కోరుకుంటున్నాం. మీరేమనుకున్నారు అంటే కోర్టు లోపల ప్రధానంగా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటది. ఒక్కసారిగా ఇలా బాంబులు ఉన్నాయని చెప్పి అంటే ఒక్కసారిగా ఇట్లా ప్రచారం కావడంతో మీరేమనుకున్నారు అంటే అప్పుడు ఆ టైంలో కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉన్నా? వాస్తవంగా ఇక్కడ కోర్టు ప్రెమిసెస్ లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఇక్కడికి హాజరైనటువంటి క్లయింట్స్ అందరినీ భయాందోళనకు గురి చేస్తూనే అది వచ్చింది. మేమందరం కూడా భయపడడం జరిగింది. వాస్తవంగా ఏదో జరుగుతుంది అన్నటువంటి ఆందోళనలో ఉన్నాం. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్క్వాడ్ తోటి వచ్చి బాంబ్ స్క్వాడ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ కూడా ఏం లేదు సరికి కొంత రిలీఫ్ అయిపోయారు. ఇది ముఖ్యంగా ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఇటు అందరూ కూడా బాంబు ఏదైతే స్క్వాడ్ ఉన్నదో పూర్తి స్థాయి లోపల ఇక్కడ తనిఖీలు కూడా చేయడం జరిగింది. మొత్తం అన్ని కరీంనగర్ జిల్లా కోర్టు లోపల ఆవరణ లోపల ఉన్నటువంటి అన్ని కోర్టులను కూడా తనిఖీలు చేసి ఎలాంటి బాంబులు ఉన్నాయంటూ కూడా ఇటు తమకు డిటెక్ట్ కావడంతో ఎలాంటి బాంబులు లేవు. అదంతా కూడా కొంతమంది గుర్తు తెలియని అగాంతకులు మెయిల్ చేశారు. ఎవరు కూడా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెయిల్ కూడా మొత్తం అన్ని కూడా ఇక్కడ బాంబులు ఎలాంటి లేవని చెప్పి తెలిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. Yes, thanks for the updates, Srinivas.